శశా ఇలా రా, నీకు ఇక్కడ కూర్చో. నీకు తడి చెత్త గురించి పొడి చెత్త గురించి చెప్తాను. ఇది తడి చెత్త, ఇది పొడి చెత్త. చచ్చిపోతాయి. ఏది తింటే చచ్చిపోతాయి? ఇది తింటే చచ్చిపోతాయి, ఇది తింటే చచ్చిపోతాయి. అందుకు మనం ఈ చెత్తని వేరుగా ఒక డబ్బాలో వేయాలి, వేరుగా వేయాలి. ఇది కూరగాయలు మనం తింటామా? ఇంట్లోని కూరగాయలు, వంకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ చిక్కుకుంటాం కదా కూర వండుకోవడానికి. టీ పొడి, టీ తాగుతామా? అదంతా కలిపి ఒక టబ్లో వేయాలి. ఏంటి ఇప్పుడు ఇదేం చెత్త? ఇది వేరుగా వేయాలి. అంటే తడి చెత్త వేరుగా వేయాలి, పొడి చెత్త వేరుగా వేయాలి. ఇదేంటి అనుకుంటున్నావు? ఇది ఏంటి? కవర్లు. ఇది నువ్వు తింటావు కదా బిస్కెట్లు, బిస్కెట్ కవర్లు. అలాగే బిస్కెట్ కవర్లు. ఇది షాంపూలు, షాంపూ వేసే, ఇలా వేసే. ఈ వేస్ట్ డబ్బాలు ఇవన్నీ కలిపి వేరుగా వేయాలి. తమ్ముడు మందులు అలాంటివన్నీ వేరుగా వేయాలి. ఇవి షాంపూలు అలాంటివన్నీ వేరుగా వేయాలి అన్నమాట. గాజు పెంకులు ఉంటాయి కదా, గాజు పెంకులు అవి కూడా ఇందులోనే వేయాలి. ఇప్పుడు ఇందులోని గాజు పెంకులు, ప్లాస్టిక్ కవర్లు అన్నీ వేసామనుకో ఆవులు తింటాయి. ఆవులు తింటే ఏమవుతాయి? ఆవులు ఇది తింటే చచ్చిపోవు. అందుకే ఇది వేరుగా వేయాలి. ఇది పొడి చెత్త, ఇది తడి చెత్త. అప్పుడు మనం వేరువేరుగా వేసామనుకో ఆవు తిన్నా చచ్చిపోదు. ఆవు పొట్టలోని చిన్ని పిల్ల ఉంటుందా, ఆవు పిల్ల, అది కూడా చచ్చిపోతుంది. ఇవి కలిపి వేసిస్తే అన్నీ తినేసి అది కూడా చచ్చిపోతుంది. అందుకని ఈ తడి చెత్త వేరుగా వేయాలి, పొడి చెత్త వేరుగా వేయాలి. ఓకే.